హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు డివిజనల్ టెస్ట్ పేపర్ కోడ్ 63 పేపర్ 2 పార్ట్ 1 గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో ఒక చాప్టర్ ఏమంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హెడ్స్ గురించి తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ హెడ్స్ 4 డిజిట్స్ న్యూమరికల్గా ఉంటుంది. దాంట్లో 2 డిజిట్స్ కోడ్ కూడా ఉంటుంది, 3 డిజిట్స్ కోడ్ ఉంటుంది. 4 డిజిట్స్ కోడ్ వచ్చేసి మేజర్ హెడ్స్ను తెలియజేస్తుంది. 2 డిజిట్స్ కోడ్ వచ్చేసి సబ్ మేజర్ హెడ్ను తెలియజేస్తుంది. 3 డిజిట్స్ కోడ్ వచ్చేసేసి మైనర్ హెడ్ను తెలియజేస్తాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడ్స్ యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే ఎక్స్పెండిచర్ ఆన్ ప్లాన్ ప్రోగ్రామ్ బై ద గవర్నమెంట్. సో ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1/4/1987 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది బడ్జెట్ మాన్యువల్ 1990లో క్లుప్తంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి 0 or 1తో బిగిన్ అవుతాయి. 0 or 1తో బిగిన్ అయినటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ రిసిప్ట్స్ కింద గవర్నమెంట్ రిసిప్ట్స్ని తెలియజేస్తాయి. డిజిట్ 2తో మొదలయ్యేటివన్నిటి కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కింద తెలియజేస్తాయి. అంతేకాకుండా క్యాపిటల్ అకౌంటింగ్ నెంబర్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఈ విధంగా సబ్ హెడ్స్ రికరింగ్ ఇన్ మెనీ మేజర్ హెడ్స్. హెడ్ క్వార్టర్స్కి అయితే 01, రీజనల్ ఆఫీసర్స్కి అయితే 02, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే 03. ఆ విధంగా కూడా ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్ను క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 7 టైర్ సిస్టంలో 7 అంచెల విధానంలో ఫస్ట్ది వచ్చేసి మేజర్ హెడ్ అంటారు. అవి 4 డిజిట్స్ న్యూమరికల్ నెంబర్ కలిగి ఉంటుంది. తర్వాత రెండవది వచ్చేసి సబ్ మేజర్ హెడ్, దాన్ని SMH అని అంటారు. మూడవది వచ్చేసి మైనర్ హెడ్, MH అంటారు. నాలుగవది వచ్చేసి గ్రూప్ సబ్ హెడ్, GSH అంటారు. 5 వచ్చేసి సబ్ హెడ్, SH అంటారు. 6 ఆబ్జెక్టివ్ హెడ్, OH అంటారు. 7 వచ్చేసి సబ్ డీటెయిల్డ్ హెడ్, SDH అని అంటారు. ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏందయ్యా అంటే మన డిపార్ట్మెంట్లో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 9 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అవి ఏమేమి అంటే PWD డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, శానిటరీ అండ్ వాటర్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే PR అండ్ మున్సిపాలిటీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, హౌసింగ్, ఇరిగేషన్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ మైనర్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ డిపార్ట్మెంట్. అట్లా మనకున్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్లను మొత్తము 9 డిపార్ట్మెంట్లుగా విభజించడం జరిగింది. సో 0తో మొదలైతే రెవెన్యూ రిసిప్ట్స్ అనుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో అయినప్పటికీ డిజిట్ 2తో మొదలైతే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మెయింటెనెన్స్ అనుకోవాలి. మెయింటెనెన్స్ కింద వస్తుంది. 4 నెంబర్ డిజిట్తో మొదలైతే క్యాపిటల్ అవుట్లే అంటే కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నీ
ఈ క్యాపిటల్ అవుట్లే కింద బుక్ చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా. ఆ విధంగా దీని మీద ఈ పేపర్ 2 పేపర్ కోడ్ 63లో దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల పేపర్లు పరిశీలిస్తే 10 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రతిసారి 3-5 క్వశ్చన్లు అడుగుతున్నాడు. క్లాసిఫై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్. చూడండి, క్లాసిఫై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ అంటే కంపల్సరీగా రోడ్ అండ్ బ్రిడ్జెస్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఇది వచ్చేసి కొత్త వర్క్ కాబట్టి ఇది వచ్చేసి క్యాపిటల్ అవుట్లే కిందనే వస్తూ ఉంది. కాబట్టి రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ క్యాపిటల్ అవుట్లే ఏముంది? 50-54 దీని యొక్క ఆన్సర్. కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇది కూడా మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది. కన్స్ట్రక్షన్ అన్న పదం క్వశ్చన్లో ఇచ్చినప్పుడు అది కంపల్సరీ కొత్త వర్కే అని మనం భావించి దాన్ని మనము క్యాపిటల్ అవుట్లే కింద తీసుకోవాల్సి ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్ బిల్డింగ్ అన్నప్పుడు మనకు 4210 క్యాపిటల్ అవుట్లే కిందికి వస్తుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్. మరి ఇది గెస్ట్ హౌసెస్, మెయింటెనెన్స్ ఆఫ్ గెస్ట్ హౌసెస్ దేని కిందికి వస్తుంది? గెస్ట్ హౌసెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కిందికి వస్తుంది. ఇది 2059 కిందికి వస్తుంది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో 2059 కిందికి వస్తుంది. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ఇరిగేషన్ కెనాల్స్ ఇన్ పీడబ్ల్యూడి. ఇరిగేషన్ కెనాల్స్ మెయింటెనెన్స్ అనేది మైనర్ ఇరిగేషన్స్లో ఉంటుంది. ఇది 2702 హెడ్ ఆఫ్ అకౌంట్ కిందికి వస్తూ ఉంది. క్లాసిఫై ద టోల్ గేట్స్ అమౌంట్ రిసీవ్ ఇన్ ఆర్ఎన్బి. టోల్ గేట్ అమౌంట్స్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అయితే 00 రిసిప్ట్స్ కిందకి వస్తుంది. గవర్నమెంట్ రిసిప్ట్స్ కాబట్టి ఇది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. ఆర్ఎన్బిలో 0059 తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్లాసిఫై ద సేల్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ టెండర్ షెడ్యూల్స్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా టెండర్ షెడ్యూల్స్ అమ్మినప్పుడు వచ్చినటువంటి అమౌంట్ని ఏం చేయాలి? సో మనం ఏది అమ్మినా గవర్నమెంట్కి చెందే అమౌంటే కాబట్టి రిసిప్ట్స్ కిందకి వస్తుంది. దాన్ని 0515 కింద తీసుకుంటాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. కలెక్షన్స్ రెండర్డ్ ఫ్రమ్ గెస్ట్ హౌస్ ఆఫ్ ఆర్ఎన్బి. ఇది కూడా అంతే. కలెక్షన్స్ అంటే రిసిప్ట్స్ గవర్నమెంట్ రిసిప్ట్స్ కాబట్టి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ రిసిప్ట్స్ కాబట్టి 0059 హెడ్ ఆఫ్ అకౌంట్గా ఉంటుంది. డిస్మాంటిల్ మెటల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఇక్కడ క్వశ్చన్లో డిస్మాంటిల్ మెటల్ అంటాడు, మళ్ళీ కన్స్ట్రక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇది 4059 హెడ్ ఆఫ్ అకౌంట్ కిందికి వస్తుంది. కన్స్ట్రక్షన్ అంటే న్యూ కన్స్ట్రక్షన్ కిందికే తీసుకోవాలి. మనం హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా అదే రాయాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అన్నాడు కాబట్టి అది క్యాపిటల్ కిందికి వస్తుంది. క్యాపిటల్ అవుట్లే కిందికి వస్తుంది కాబట్టి ఇది కూడా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫ్ ద క్యాపిటల్ అవుట్లే 4202 కిందికి. మీరు దీంతో పాటు
బడ్జెట్ మాన్యువల్ 1990ని కొంత రెఫర్ చేయగలిగితే మరింత సమాచారం దీంట్లో అందేదానికి వీలవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పేపర్ 2లో మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే GOMS 94 డేటెడ్ 1/7/2003. ఇది డిపార్ట్మెంట్లో మొత్తం ఏ విధంగా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ యొక్క పవర్స్ ఏంటివి, సూపరింటెండింగ్ ఇంజనీర్ పవర్స్ ఏంటివి అనేది రివైజ్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ అంటే ఏమి, స్టాండర్డ్ డేటా ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, దాన్ని ఎవరు ఫైనలైజ్ చేస్తారు, ఏ ప్రావిజన్స్ ఎస్టిమేట్లో ఇంక్లూడ్ చేస్తారు అనే దాని గురించి కూడా మనము ఈ GOMS నెంబర్ 94లో డేటెడ్ 1/7/2003ని బాగా స్టడీ చేయాలి. కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్స్ అంటే ఏమి, టెండర్ ప్రాసెస్ అంటే ఏమి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అంటే ఏమి, అవన్నీ కూడా ఇంకా సెక్యూరిటీ డిపాజిట్స్ కాంట్రాక్టర్ నుంచి ఏమేమి తీసుకోవాలి, ప్రభుత్వము ఎగ్జిక్యూషన్లో తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ కూడా ఈ జీవోలో పొందవచ్చింది. కాబట్టి ఈ జీవోను కూడా మరింతగా చదివితే దీంట్లో కూడా 5 to 10 క్వశ్చన్స్ పేపర్ 2కి వచ్చేదాన్ని